హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏజీబీ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు సరికొత్త ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చండి. మీ సేవ నుండి చాలా మంచి నోటిఫికేషన్ వచ్చిందండి. ఎన్ని డిగ్రీ ఉన్నవాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చండి. ఏజ్ కూడా చాలా బాగా ఇచ్చాడండి. ఏజ్ 18 నుంచి 35 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకునే విధంగా మీ సేవ నుండి చాలా మంచి నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్. అయితే దీనికి ఎలా అప్లై చేయాలి ఏంటి ప్రతిదీ కూడా మేము డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. అయితే అంతకన్నా ముందు నాది వచ్చిన రిక్వెస్ట్ అండి, మీరు మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్ ది టాపిక్. ఓకే ఫ్రెండ్స్, ఇంక వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్తే మనకి మీ సేవ నుండి చాలా మంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి. తెలంగాణలోని జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఆధ్వర్యంలో కొత్తగా 4 మీ సేవ సెంటర్లు ఏర్పాటు చేయడానికి నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి. వీటిని భీమవరం, జగిత్యాల రూరల్, నర్సాపురం, మెట్టిల్లి మండలంలో ఏర్పాటు చేయడానికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారండి. ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారికి వీటిని అప్లై చేసుకోవచ్చు అంటున్నారండి. 18 నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. దీనికి డిసెంబర్ 4వ తేదీ వరకు అప్లై చేసుకునే అవకాశం ఉందని చెప్తున్నారండి. ఈ ఉద్యోగులకు సంబంధించిన వివరాలు ఏంటంటే, దీనికి మీ సేవ రిక్వైర్మెంట్ 2024 అనేది జగిత్యాల కలెక్టర్ ఆఫీస్ నుండి విడుదల కావడం జరిగిందండి. దీనికి ఏజ్ చెప్పాను కదండి, 18 నుంచి 35 సంవత్సరాలు ఉండాలండి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులుగా ఇది 5 సంవత్సరాలు మరియు ఓబీసీ అభ్యర్థులు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీకి 10 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది అంటున్నారండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే ఈ మీసా రిక్రూట్మెంట్ 2024 ఉన్న ఉద్యోగులకు మీరు ఎన్ని డిగ్రీ ఏ కోర్సు పూర్తి చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు అంటున్నారండి. అయితే దీనికి మస్టర్ సూట్గా కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలని చెప్తున్నారండి. అయితే వేకెన్సీ గురించి చూద్దాం. వేకెన్సీకి వస్తే ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు మొత్తం 4 ఉద్యోగాలు ఉండాలంటున్నారండి. అవి ఏంటంటే భీమవరం నుంచి 1, జగిత్యాల రోడ్లో 1, నర్సాపురం 1, మెట్టిల్లి 1 అని చెప్తున్నారండి. కాబట్టి ఈ శాలరీ విషయానికి వస్తే శాలరీ అనేవి మీ సేవా కేంద్రం యొక్క జీతాలు అనేవి మీ సేవా కేంద్రం యొక్క పనితీరుని బట్టి ఆధారంగా ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి చాలా బాగా చేయండి ఫ్రెండ్స్. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, ఉద్యోగులు స్థానికంగా ఉన్నటువంటి యువకులను తీసుకోవడం జరుగుతుందంటున్నారండి. స్థానికంగా ఉంటూ నిరుద్యోగులుగా ఉండి 18 నుంచి 30 సంవత్సరాలు వయసు కలిగిన వారు దీన్ని డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అంటున్నారండి. అది దీనికి మెరిట్ మరియు రాత పరీక్ష, కంప్యూటర్ స్కిల్స్ ఆధారంగా జాబ్లో తీసుకోవడం జరుగుతుందని చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అయితే దీనికి ఎలా అప్లై చేయాలంటే, దీనికి విద్యార్హత సర్టిఫికేట్ ఉండాలి అంటున్నారండి. నివాస ధృవీకరణ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, కంప్యూటర్ టైపింగ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, అది ఇంకా 500 రూపాయలు డీడీ తీయాలంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండి జగిత్యాల పేరు మీద తీయాలంటే. ఓకే ఫ్రెండ్స్, అయితే దీని తాలూకా నోటిఫికేషను మీకు పీడిఎఫ్ లింక్ అనేది మీకు కింద పెడతాను. అది ఓపెన్ చేయగలే మొత్తం డీటెయిల్స్ అనేవి అందులో ఉంటాయి ఫ్రెండ్స్. ఎలా అప్లై చేయాలి ప్రతిదీ కూడా అందులో ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే, టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి నోటిఫికేషన్ మీకు మరికొన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.